తెలుగు ఆల్ ఇండస్ట్రీ హిట్ మూవీస్. 1. భక్త ప్రహ్లాద 1932లో రిలీజ్ అయింది. 2. సతీ సావిత్రి 1933లో రిలీజ్ అయింది. 3. లవకుశ 1934లో రిలీజ్ అయింది. 4. మాలపిల్ల 1938లో రిలీజ్ అయింది. 5. బాలనాగమ్మ 1942లో రిలీజ్ అయింది. 6. భక్త పోతన 1943లో రిలీజ్ అయింది. 7. త్యాగయ్య 1946లో రిలీజ్ అయింది. 8. బాలరాజు 1948లో రిలీజ్ అయింది. 9. కీలుగుర్రం 1949లో రిలీజ్ అయింది. 10. గుణసుందరి కథ 1949లో రిలీజ్ అయింది. 11. పాతాళ భైరవి 1951లో రిలీజ్ అయింది. 12. దేవదాసు 1953లో రిలీజ్ అయింది. 13. రోజులు మారాయి 1955లో రిలీజ్ అయింది. 14. మాయాబజార్ 1957లో రిలీజ్ అయింది. 15. లవకుశ 1963లో రిలీజ్ అయింది. 16. దసరా బుల్లోడు 1971లో రిలీజ్ అయింది. 17. అల్లూరి సీతారామరాజు 1974లో రిలీజ్ అయింది. 18. అడవి రాముడు 1977లో రిలీజ్ అయింది. 19. ప్రేమాభిషేకం 1981లో రిలీజ్ అయింది. 20. ప్రతిఘటన 1985లో రిలీజ్ అయింది. 21. పసివాడి ప్రాణం 1987లో రిలీజ్ అయింది. 22. యముడికి మొగుడు 1988లో రిలీజ్ అయింది. 23. ముద్దుల మామయ్య 1989లో రిలీజ్ అయింది. 24. శివ 1989లో రిలీజ్ అయింది. 25. జగదేక వీరుడు అతిలోక సుందరి 1990లో రిలీజ్ అయింది. 26. గ్యాంగ్ లీడర్ 1991లో రిలీజ్ అయింది. 27. చంటి 1992లో రిలీజ్ అయింది. 28. ఘరానా మొగుడు 1992లో రిలీజ్ అయింది. 29. పెదరాయుడు 1995లో రిలీజ్ అయింది. 30. పెళ్లి సందడి 1996లో రిలీజ్ అయింది. 31. నిన్నే పెళ్లాడతా 1996లో రిలీజ్ అయింది. 32. ప్రేమించుకుందాంరా 1997లో రిలీజ్ అయింది. 33. చూడాలని ఉంది 1998లో రిలీజ్ అయింది. 34. సమరసింహారెడ్డి 1999లో రిలీజ్ అయింది. 35. కలిసుందాంరా 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది. 36. నువ్వే కావాలి 2000 సంవత్సరంలో రిలీజ్ అయింది. 37. నరసింహనాయుడు 2001లో రిలీజ్ అయింది. 38. ఖుషి 2001లో రిలీజ్ అయింది. 39. ఇంద్ర 2002లో రిలీజ్ అయింది. 40. పోకిరి 2006లో రిలీజ్ అయింది. 41. అరుంధతి 2009లో రిలీజ్ అయింది. 42. మగధీర 2009లో రిలీజ్ అయింది. 43. అత్తారింటికి దారేది 2013లో రిలీజ్ అయింది. 44. బాహుబలి 1 2015లో రిలీజ్ అయింది. 45. బాహుబలి 2 2017లో రిలీజ్ అయింది. 1742 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన బాహుబలి 2 మూవీ రికార్డును ఏ మూవీ బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి.